నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. మన ఛానల్ జరపైలం మరియు బల్గంని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం ముందుకెళ్దాం. ఇంకా కొత్త కొత్త విషయాలు మీ ముందుకు వస్తాం. ఎందుకంటే మన ఛానల్ జనం గుండెల నుంచి వచ్చిన జరపైలం ఛానల్ మన ఛానల్ కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఇంకా ఆదరిస్తారని నేను కోరుతున్నాను. ఈరోజు మనం వార్తలోకి వెళ్దాం. ఇదే ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే స్పష్టంగా కళ్ళకు అద్దినట్టు క్లియర్గా మన ఈనాడు పేపర్లో రాయడంతో చాలా మంచిగా హర్షించదగిన విషయమే. ఇది చూద్దాం. ఏమనుందంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం ఏదో ఒక పని మీద రోడ్డు పైకి రాక తప్పదు. నగరంలోని ప్రధాన రహదారులపై సాఫీగా ప్రయాణం చేసే పరిస్థితి ఎక్కడ లేదు. రోడ్డు సగం ఎత్తుగా వేసి సగం వదిలేశారు. కొన్ని చోట్ల మ్యాన్ హోల్ ఎత్తుగా, కొన్ని చోట్ల ప్రాంతాల్లో గుంతలుగా చేశారు. ఏదో ఒక పని రోడ్డు తవ్వి అలాగే వదిలేసిన ప్రాంతాలు ప్రమాదాలు తెచ్చి పెడుతున్నారు. ఏదో ఒక చోట ప్రమాదంలో యువకులు గాయపడుతూనే ఉన్నారు. చూసారా? అయితే ప్రభుత్వం ఏమో ఇంజనీరింగ్ నమ్ముకుంది. ప్రభుత్వం ఇంజనీరింగ్ ఉండరు కదా. అలాగే చాలామంది కాంట్రాక్టర్లను, ఇంజనీరింగ్ను ఇలాంటి వారిని ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి పనులు చేపించడంతో అది తూతూ మంత్రంగానే సగం పని చేసి సగం పని వదిలేయంతో అక్కడ నడక నడిచే ఈ యొక్క రహదారులపై పనులు ముందుకు వెళ్ళకపోవడంతో చాలా ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన తెలంగాణ తప్ప ఇంకా వేరే దగ్గర జరగదు. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్కి ఒక పని చెప్తే డబ్బులు తర్వాత ఇస్తాం కదా, పని చేసుకొని లేకుంటే లేదు, తర్వాత చెక్కులు వస్తాయి కదా అని ఇతను మనోడు ఎక్కడి నుంచో పెట్టుబడి తీసుకొచ్చి అక్కడ ఒకవేళ డబ్బులు ఉంటే ఆ డబ్బుల సాయంతో కాంట్రాక్ట్ పనులు మొదలు పెడతారు. కానీ మన ప్రభుత్వం తర్వాత ఇవ్వచ్చు కదా పనులు అయిన తర్వాత అని చెప్పేసి ఏదైతే చేస్తున్నారో చాలా తప్పది. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం నాకు అందుబాటులో ఉంది కదా, నేను చేస్తాను, నా పనులేందో నేను చేసుకుంటా అని కాంట్రాక్టర్లు, ఈ ఇంజనీరింగ్లు వాళ్ళు చేసే పనులు చాలా తప్పుగా చేస్తున్నారు. ఎందుకంటే పని చేస్తే ఒకవేళ అది చేయాలనుకుంటే మొత్తం చేసి దాని తర్వాత డబ్బులు అడిగితే అది బాగుంటుంది. కానీ పని సరిగా చేయకుండా వదిలేసి చేయకుండా అంటే వీళ్ళు చెక్కులు ఎలా ఇస్తారు? ప్రభుత్వం కూడా అది కూడా ఆలోచించాలి. ఇదే ఇంజనీరింగ్ అని చెప్పేసి ప్రధాన రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఉప్పల్ పారిశ్రామిక వాడ వెళ్ళే ప్రధాన రహదారులు చింద్రమైన మ్యాన్హోల్. చూడండి, మ్యాన్హోల్ నోరు తెరుచుకొని ఎప్పుడు ఎవరు దాంట్లో పడతారా అని చెప్పి నోరు తెరుచుకొని చూస్తున్న వైనం చిత్రంలో చూడండి ఎంత క్లియర్గా ఉందో. చూడండి ఎంత క్లియర్గా చూసారా? ఒకవేళ తాగి ఎవడైనా డ్రైవింగ్ చేశాడే అనుకో, అటు నుంచి ఏదైనా బైక్ వచ్చిందనుకో, ఇటు నుంచి తీసుకుపోయి డైరెక్ట్గా పొక్కలకే ఆ రంధ్రంలోకే వెళ్ళిపోవడం జరుగుతుంది. మనిషి ఉంటాడా లేడా కూడా తెలియదు. అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఇలా పనులు చేయడం జరుగుతుంది. ఎన్నాళ్ళు ఇలా చూసారా? రోడ్డు పక్కకెళ్ళారో ఉప్పల్ స్టేడియం ఎదురుగా చూడండి, రోడ్డు పక్కకి వెళ్ళారో కథం అంతే సంగతి. ఎందుకంటే చెత్త చెదారం, ఇక్కడ డివైడర్, ఇక్కడ మొత్తం క్రాస్ రోడ్లో లైన్ గీసినా కూడా చూడండి మొత్తం చెత్త చెదారం. ఇక్కడ ఇంకో వార్త, ఇంకోటి అదుపు తప్పితే అంతే. చూసారా? స్టేడియం దారిలో ప్రమాదకరంగా కల్వర్టు. ఈ కల్వర్ట్లో వాడు రోడ్డు సాఫ్గా ఉంది, రోడ్డు చూడడానికి మంచిగా ఉంది, అలానే స్ట్రేట్గా పోతాడు. ఒక్కసారైనా వాడు డిస్ట్రాక్ట్ కాడా? అట్లా ఇట్లా చూడడా? అదే స్ట్రేట్గా పోవాలని రోబనా? మనిషి ఆడు, మానవ మృగంలో ఉన్న మనిషి కాకుండా ఒక మనిషి. ఆ మనిషి బండిలో స్పీడ్గా పోతుంటే వాడు కనీసం అటు ఇటు దిక్కులు చూడాలి కదా. ఇటు ఈ అద్దంలో ఇట్లా చూసే క్రమంలో హ్యాండిల్ ఇట్లా కావచ్చు. అలాంటి సమయంలో ఈ హ్యాండిల్ ఇట్లా అదుపు తప్పిందనుకో, తీసుకుపోయి ఈ రంధ్రంలో పడే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కాకపోతే ఇది ఇక్కడ చిన్న రంధ్రాలు ద్వారా వాళ్ళు ఎన్నో యాక్సిడెంట్లు కూడా కావచ్చు. ఇంకోటి మ్యాన్హోల్ ఇలాగేనా? స్టేడియం నుంచి గ్రీన్ హిల్స్ కాలనీ వెళ్ళే దారిలో ఎత్తుగా చూసారా? గ్రీన్ హిల్స్ మన స్టేడియం నుంచి గ్రీన్ హిల్స్ కాలనీ వెళ్తున్న సమయంలో అక్కడ అదే దారిలో మ్యాన్హోల్ ఇట్లా ఎత్తుగా ఉంది కదా, వాడు ఒక 100 స్పీడ్ కాకుండా కనీసం 60 స్పీడ్ వస్తాడు కదా.
స్పీడ్గా వస్తుంటాడు, అది చూసుకోలేడు, సడన్గా బ్రేక్ వేస్తేనేమో ఎగిరి అవతల పడతాడు. బ్రేక్ వేయకుండా తప్పిద్దామన్న సరికే ఇక్కడ మాన్యువల్లో సైడ్కి జర్ర కొంచెం టైర్ అనినా కూడా ఎగిరి అవతల పడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పనులు అన్నీ మరి ఘోరంగా దౌర్భాగ్యంగా చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, కార్లు, పెద్ద పెద్ద వెహికల్స్ అంటే ఏం కాదు కానీ అవి బ్యాలెన్సింగ్లో ఉంటాయి కాబట్టి ఇలా చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళాలంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి రోడ్లో కార్లు, బస్సులు పోవాలంటే ఎలా వెళ్తాయి? ప్రధాన దారి ఎత్తుపల్లాలు చూడండి. అప్సిగూడ ప్రధాన రహదారిలో కుంగిన రహదారి. నేను కూడా ఇక్కడ మన తార్నాక నుంచి అప్సిగూడ వెళ్ళే దారిలో రోడ్ అప్ సైడ్ డౌన్ ఉంటుంది. ఇట్లా స్ట్రేట్గా కార్ తీసుకొని ఇట్లా పోతుంటే ఆ కార్ ఇట్లా అవుతుంది. ఇదేంద్రా వే అని ఒకసారి నేను పరిశాన్ అయినా. తీరా చూస్తే రోడ్ అప్ సైడ్ డౌన్. చూడడానికి నున్నగా ఉంటుంది కానీ వెళ్తున్నప్పుడు తెలుస్తుంది నరకం ఏందో. అలాంటి పరిస్థితి ఇక్కడ అప్సిగూడ ప్రధాన రహదారిలో కుంగిన రహదారి అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ చూస్తున్నాం. ఇంకోటి నడి రోడ్డులో అప్సిగూడ తార్నాక ప్రధాన రహదారిలో దిమ్మ. ఈ దిమ్మ ఎందుకు పెట్టిరయ్యా? పని అయిపోతే దిమ్మ తీసేయాలి కదా, అది తీయలేదు. మళ్ళీ ఇక్కడ జిహెచ్ఎంసీ వారు ఏం చేస్తున్నారు? మళ్ళీ సిబ్బంది పంపించి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా, అది కూడా పట్టించుకోని పోని పరిస్థితి. అలాంటి దుస్థితులు నడి రోడ్డులో అప్సిగూడ తార్నాక ప్రధాన రహదారిలో ఇలాంటి దిమ్మలు పెడితే చూడకుండా బైకో కారు అంటే కొంచెం హైట్లు ఉంటుంది కాబట్టి కారుకి డ్యామేజ్ కావచ్చు. మనుషులు కొంతమంది గుడ్డి వాళ్ళు పోతుంటారు, వాళ్ళు కూడా అట్లా కట్టబట్టుకొని పోతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ప్రమాదకరంగా మారుతాయి. ఇంకోటి బాగు చేయలేరా. ఇక్కడ చూడండి అప్సిగూడ చౌరస్తాలో ఇక్కడ మొత్తం అక్కడ ఫుట్ఓవర్ల పాదచారులు నడిచే దారిలో మొత్తం దయనీయంగా ఉంది స్థితి. చూడండి, చిన్నపిల్లలు వెళ్తున్నారు, అక్కడ వాహనదారులు వెళ్తున్నారు, ఇక్కడ మాన్యువల్ పరిస్థితి ఇట్లా. ఇక్కడ చూస్తేనేమో ఫుట్పాత్ మీద వెళ్ళే ప్రజలు అలా మరి ఘోరంగా. ప్రమాదాలకు చోటు. రామంతపూర్ కట్టమైసమ్మ ఆలయం వద్ద ఇసుక. ఇలా ఇసుక ఉండడంతో పనులు చేసి మరియు వర్షానికి ఇసుక రాలి ఇక్కడ రావడంతో ఇసుక వస్తే చాలా డేంజర్. కొంచెం బండి స్పీడ్లో ఉందనుకో స్కిడ్ అయి పడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అది మనము ఎక్స్పీరియన్స్, మన లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరికి అది సంఘటన జరుగుతుంది. మనం రోడ్డు మీదనే కరెక్ట్గా బండి హ్యాండిల్ కరెక్ట్ కంట్రోల్గా ఉండలేకపోతాము. అందులో ఈ ఉష్క ఉందనుకోండి, స్కిడ్ అయి కింద పడిపోయి చిప్పలు, ముక్కులు, నోర్లు అన్నీ పలిగిపోతాయి. అంత దయనీయంగా. మళ్ళీ మనము ట్యాక్స్ ఏమో తీసుకుంటారు గవర్నమెంట్. మరి ట్యాక్స్ తీసుకున్న విధంగా కనీసం చిన్న చిన్న అవసరాలు అక్కడ ఏవే పనులు ఉన్నాయో దానికి చూసుకుంటే చాలా బాగుంటుంది కదా. అలాంటి పరిస్థితి ఎందుకు చేయట్లేదు? అలాంటి గురించి మన ఈనాడులో స్పష్టంగా రాయడం జరిగింది. కొన్ని చోట్ల మ్యాన్హోల్ ఎత్తుగా, కొన్ని ప్రాంతాల్లో గుంతలుగా చేశారు. ఏదో ఒక పని రోడ్డు తవ్వి అలాగే వదిలేసి ప్రాంతాల్లో ప్రమాదాలు తెచ్చి పెడుతున్నారు. ఏదో ఒక చోట ప్రమాదంలో యువకులు గాయపడుతూనే ఉన్నారు. చూసారా? మనం అనుకుంటాం వాడు తప్పదాగి యాక్సిడెంట్ చేశాడు, మనం అనుకుంటాం అరే వెనుకలోడు ఓవర్టేక్ చేస్తే వీడు ఓవర్టేక్ అయ్యిందని చెప్పేసి అనుకుంటాం. కానీ రోడ్ కరెక్ట్గా ఉంటే వాడు ఎందుకు ట్యాక్స్ కట్టడు? కూడా ఆలోచించాలి మీరు కూడా. రోడ్ కరెక్ట్గా ఉంటే అప్పుడు ట్యాక్స్ అనేది తీసుకోండి ప్రజల దగ్గరికి నుంచి. రోడే బాగలేదు, దానికి నువ్వు హెల్మెట్కి 200, 150, మరియు ఇంకోటి రివర్స్ వచ్చిందని చెప్పేసి రాంగ్ డైరెక్షన్ వచ్చిన దానికి 500, మరియు స్పీడ్ లిమిట్ దాటిందని 1035 రూపాయలు. ఇట్లా పైసలు ప్రజల మీద వేస్తే ఎంత భారం అది. నువ్వు రోడ్ కరెక్ట్గా ఉండి నువ్వు రూల్స్ పాటించి అప్పుడు దాని తర్వాత అడిగితే అప్పుడు వాళ్ళు కట్టకపోతే, వాళ్ళు డబ్బులు తీసుకోకపోతే అప్పుడు మీరు చెప్పాలి. కానీ మీరు కడతలేరు, మీరు చేస్తలేరు, మీకు కఠిన కారాగార శిక్ష ఇస్తాము, చర్యలు తీసుకుంటాము, కోర్టుకు అప్పచెప్తాము అంటే తప్పది. రోడ్డు కరెక్ట్గా ఉంటే అక్కడ ఏమైనా తప్పులు ఉంటే మీరే కరెక్ట్గా లేకపోతే, రోడ్డు కరెక్ట్ లేకపోతే ప్రజలు ఎలా వెళ్తారు? దానికి క్వశ్చన్ మార్క్. మీరు అర్థం చేసుకొని ప్రజల మీద ఇలాంటి భారాలు వేయకుండా ఉండాలి. మరో వార్తకు వెళ్దాం. ప్రభుత్వ పాఠశాలలో ఒంటికి వస్తే ఇంటికి వెళ్ళాల్సిందేనా? చూసారా? ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఎందుకు? సరైన మరుగుదొడ్లు లేకపోతే
పిల్లలు ఎక్కడికి వెళ్తారు? చిన్న పిల్లలు 1 నుంచి 5, 6వ తరగతి వరకు పిల్లలు ఎక్కడనో అక్కడ బయటనన్నా పోస్తారు. కానీ వయసులో ఉన్న పిల్లలు 7వ తరగతి నుంచి 10, 12వ తరగతి వరకు పిల్లలు అక్కడ వాష్రూమ్ వస్తే ఎక్కడికి వెళ్ళాల్సిందే? ఇంటికి వెళ్ళాల్సిందేనా? ఉన్న మరుగుదొడ్లు పని చేయకుండా పోతే అలాంటి పని చేసే అవకాశాలు ఉన్నా కూడా ఆ పనులు చేయకుండా ఇక్కడ ఉన్న మన ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నట్టు? అతను ఇక్కడ చూడండి, ఇదేమో మరుగుదొడ్ల కోసం కట్టిరంట. కీసర ప్రాథమిక పాఠశాలలో పిల్లర్లకే పరిమితమైన దొడ్లు. ఇదేమో ఇక్కడ గట్కేసర్లో. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పాఠశాల తీరు మారడం లేదు. గత ప్రభుత్వం నిధులు కేటాయించినా, ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలకు నిధులు విడుదల చేసినా విద్యార్థుల సమస్యలు మాత్రం తొలగించకపోవడం లేదు. విద్యార్థుల సంఖ్య పెరిగినా కమిటీ ప్రజాప్రతినిధులు దృష్టి సహకరించకపోవడంతో ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో చాలా పాఠశాలల్లో 300 పైగా విద్యార్థులు ఉన్నారు. చూసారా, 300 పైగా విద్యార్థులు ఉన్నారంట. మరియు ఇది ఏంటంటే, ఎన్ని ప్రభుత్వాలు మారినా తీరు మారడం లేదు అని క్లియర్గా స్పష్టంగా రాయడం జరిగినది. గత ప్రభుత్వంలో గురుకులు పెట్టారు, గురుకుల పాఠశాలలు పెట్టి అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు, అది ఓకే. కానీ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే హాస్టల్కు వెళ్లకుండా ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే ప్రభుత్వ పాఠశాలను పట్టించుకొని పాపాన పోలేదు. ఆ ప్రభుత్వం అట్లా, ఈ ప్రభుత్వం సంవత్సరం అయింది, మరి సంవత్సరం అయినా కూడా ప్రభుత్వ పాఠశాలలకి ఒక మెయిన్ కమిటీ వేసి ఆ ప్రభుత్వ స్థలంలో కనీసం మరుగుదొడ్లు లేకపోతే మరి ప్రభుత్వాలలో ఉన్న మరియు అధికారులు మరియు ఏం చేస్తున్నారయ్యా చెప్పండి. గుడ్డిగురం ఏమంటారా అంటే మన గుడ్డిగురం పనులు తోముతున్నారా? మరి ఏం చేస్తున్నారు చూడండి. మరుగుదొడ్లు కట్టకుండా వెలవెలపోతున్నాయి. ప్రభుత్వ ఖజానాల నుంచి తీసుకొచ్చి కట్టిస్తే ఏం పోయే? పిల్లలు ఇంటి పక్కకే ఉంది కదా, ఇంటికి వెళ్ళేసి బాత్రూమ్ పోయే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ఏర్పడాలి? పిల్లల మైండ్ ఎందుకు డిస్టర్బ్ చేయాలి? పిల్లలు నేటి బారులు రేపటి పౌరులు అని ఊరికేనే అన్నారా పెద్దలు? అలాంటి పిల్లల కోసము చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, బాత్రూమ్కి బయట వెళ్ళకుండా ఒక మరుగుదొడ్డి కట్టిస్తే ఏం బాయే? అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకెందుకు? ఇక్కడ కీసరలో కీసర జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల సంఖ్య 530 అయితే మూత్రశాల బాలికలకు 5, బాలురకు 5 ఉన్నాయి. మంచినీటి వసతి ఉంది. అయితే ఇక్కడ పాఠశాల కీసర జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల సంఖ్య 530 మంది ఉన్నారు. అంటే పిల్లలు చదువుకోవాలని ఆసక్తి గల వారు చాలామంది ఉన్నారు కదా. మరియు ఇక్కడ బాలురకు 5 మరియు మూత్రశాలలే ఉన్నాయంట. ఇంకా ఎక్కువ ఉంటే చాలా బాగుండేది. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 2 ఒకే ఆవరణలో ఉన్నాయి. మరియు ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నా అవి విద్యార్థుల సంఖ్య సరిపోవడం లేదు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గతంలో నిర్మించిన మరుగుదొడ్లు శిథిలమవడంతో కూల్చివేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్లు ఏడాదిగా స్లాబ్ వరకే పరిమితమయ్యాయి. చూసారా, ఇదే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. గత సంవత్సరం నుంచి ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి. నడకగా పని చేస్తూనే ఉన్నారు. కానీ పని మాత్రం పని చేస్తున్నారు. కనీసం ఈ పాటికి పని అయిపోయేది, కానీ పని అనేది ఆపేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు కార్లల్లో వస్తున్నారు, విలాసవంతమైన జీవితం జీవిస్తున్నారు ప్రిన్సిపల్స్. మరియు వాళ్ళకి నెలకి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న టీచర్లు కూడా వేలల్లో జీతాలు తీసుకుంటున్నారు. మరియు ఈ ప్రిన్సిపల్ సారు ఒక ఇండియన్ ప్రిన్సిపల్ సార్ పట్టించుకుంటే అక్కడ మరుగుదొడ్లు క్షణాల్లో కావచ్చు. చేయాలనుకుంటే చేయాలని ఆలోచన రాకపోతే ఏది కాదు.
కాబట్టి ఈ యొక్క మరుగుదొడ్లకు కంపల్సరీ చేసే విధంగా ఎక్కడెక్కడ ఎవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో అవి చేసే విధంగా చేయాలని చెప్పేసి పేపర్లో స్పష్టంగా రాశారు. చూడండి ఎంత క్లియర్గా రాశారో. కనీసం అవసరాలు లేకుండా పిల్లలు మేము పోము, బాత్రూంలు బాగలేవు అని తల్లిదండ్రులతో వాపోయే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇలా ఉంటే రాకుండా ఎందుకు ఉంటుంది? మేడ్చల్ రూరల్లో పట్టింపేది పాఠశాల. సోమవారం మండల్ పరిషత్ పాఠశాల విద్యార్థుల సంఖ్య 52, మురుగుదొడ్లు 1 మాత్రమే ఉంది. మంచినీటి వసతి, మిషన్ భగీరథ నీటి సరఫరా ఉంది. పరిస్థితి ఇరుకుగా ఉన్న ఒక మరుగుదొడ్డినే విద్యార్థులు ఉపాధ్యాయులు వినియోగిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది సక్రమంగా శుభ్రం చేయడం లేదు. పరిసరాల అపరిశుభ్రంగా ఉన్నాయి. చూసారా, మేడ్చల్లో కూడా 52 మందే ఉన్నారు ఒక పాఠశాలలో. పరిసరాలు మరి పారిశుద్ధ కార్యక్రమం వచ్చి క్లీన్ చేసే వాళ్ళు కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు క్లీన్గా కరెక్ట్ చేయడం లేదంట. ఒకటే బాత్రూమ్ని టీచర్లు స్టూడెంట్లు వాడడంతో అక్కడ చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడ పరిస్థితి ఇరుకుగా ఉన్న ఒక మరుగుదొడ్డినే విద్యార్థులు ఉపాధ్యాయులు వినియోగిస్తున్నారట. మరియు పంచాయతీ సిబ్బంది సక్రమంగా శుభ్రం చేయడం లేదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. గట్కేసర్లో మరమ్మతులు అవసరం. గట్కేసర్లో మరమ్మతులు అవసరం అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. పాఠశాల నారపల్లి ప్రభుత్వం ప్రధామి కొన్నత విద్యార్థులు 245, మరుగుదొడ్లు బాలురకు వ్యతిరేకంగా బాలికలు బాలురకు వేరొవ్వరుగా ఉన్నాయి. ఉపాధ్యాయులు కూడా వీటిని ఉపయోగించుకుంటున్నారు. బాలుర మరుగుదొడ్డికి మరమ్మతులు చేయాల్సి ఉంది. పరిస్థితులు: పాఠశాల ఆవరణలో తాగునీటి ట్యాంకును శుభ్రం చేయడం లేదు. పురుగులు వస్తున్నాయి. ఇంటి నుంచి సీసాలో నీటిని తెచ్చుకుని మధ్యాహ్న భోజనం చేస్తున్నారంట. మరియు ఇక్కడ అన్నీ ఉన్న అల్లు నోట్ల శని అన్నట్టు అన్నీ ఉన్నా కూడా మంచినీళ్ళు తాగుదామన్నా కూడా దాన్ని పరిశుభ్రంగా చేయకపోవడంతో పిల్లలకు అందులో చిన్న క్రిమికీటకాలు చిన్నవి ఉంటాయి కదా, అది కడిగి డైలీ మనం మన ఇల్లు అయితే ఎలా శుభ్రం చేసుకుంటామో అక్కడ పనులు ఉంటారు కాబట్టి వాళ్ళతో శుభ్రం చేపించే వాళ్ళు ఉంటే కదా చేసేవాళ్ళు చేస్తారు. చేపించేవాళ్ళు లేకపోతే చేసేవాళ్ళు ఎక్కడ చేస్తారయ్యా? ఏం చేయరు కదా. వాళ్ళు కూడా నాకేం చెప్తలేగా పని నేనేం చేయాలని అంటారు. కానీ సూపర్వైజర్ ఎలా అయితే పనులు చెప్తారో అదేవిధంగా ప్రిన్సిపల్ కానీ హెచ్ఓడి కానీ ఏదైనా వాళ్ళ కింది స్థాయిలో ఉన్న వారికి నీట్గా పెట్టుకునే ఆలోచనలు ఉండాలని తెలియపరిస్తేనే కదా వాళ్ళు చేస్తారు. లేదంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళకి మీకు మామూలుగా శాలరీలో అవి కట్ చేస్తామంటే దెబ్బకే భయపడతారు కదా. ఆ పని కూడా చేయడం కూడా సాధ్యమే అది. కానీ చిన్నపిల్లలు రోగాలు వెంటనే అంటుకుంటాయి కాబట్టి ఈ యొక్క పరిశుభ్రంగా స్కూల్ ఆవరణలో ఉంచుకొని మంచినీళ్ళు తాగునీరు కూడా మంచిగా ఉంచుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎలాంటి పిల్లలు ఈ ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటారు. షామీర్పేటలో పాఠశాల తుమ్కుంట జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల సంఖ్య ఎంతమంది అంటే 375 మంది ఉన్నారు. అంటే మరుగుదొడ్లు 2, నీటి వసతి బోరు ఉంది. ఓకే, పాఠశాలలో బాలుల కంటే బాలికలు అధికంగా ఉన్నారు. 2 మరుగుదొడ్లు ఉండడంతో విశ్రాంతి సమయంలో దగ్గరలో ఉన్న తమ ఇళ్లకు వెళ్తున్నారు. దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు సరిపోను మరుగుదొడ్లు నిర్మిస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మొత్తం 375 మంది విద్యార్థులు ఉన్నారు షామీర్పేట శాలలో. అక్కడ అన్ని సవలతులు ఉన్నా కూడా కనీసం ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరుగుదొడ్లు ఉండడంతో బాలికలు ఎక్కువ మంది ఉన్నారు. మగవాళ్ళు అంటే బయటకు వెళ్ళి ఎక్కడైనా పోస్తారు, కానీ ఆడవాళ్ళకు చాలా ప్రాబ్లం ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకు ఈ మరుగుదొడ్లు కట్టిస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి అందుగుణంగా దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి వాళ్ళు సహాయం చేయాలని కోరుతున్నారు. దాతలు ఎందుకయ్యా? మనకి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో ఖజానా ఉంది. ఖజానాతోటి ఆ ప్రభుత్వం అనేది ఖజానా ఉన్నది కదా, దాని ఖజానా ఇస్తే దాని త్రూలా
వాళ్ళు మరుగుదొడ్లు కట్టుకుంటారా, ఏమైనా కట్టుకుంటారు. కానీ మనం దాతల కోసం ఎదురు చూస్తుంటే ఇలాంటి ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా పనులు ముందుకు వెళ్ళవు, ముందుకు కావు. ఖజానా అయిపోతుంటేనే కదా ఇంకా డబ్బులు ఎక్కడికేంచి రావాలి, ట్యాక్స్ రూపంలో ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తారు. కానీ ప్రభుత్వానికి గండి పడేలా అధికారులు లంచాలు తీసుకున్నంత కాలం ఇలా ప్రభుత్వాలు కొనసాగుతూనే ఉంటాయి, ఇలాంటి పనులు అయితేనే ఉంటాయి. కానీ ఇలా మనకు మరుగుదొడ్లు, కనీసం వసతులు లేని స్కూళ్ళల్లో కనీసం మరుగుదొడ్లు వచ్చేలా పట్టించుకునే మంచి అధికారి ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం ఇలానే కొనసాగుతూనే ఉంటుంది. మరి ఇంకో వార్తకి వెళ్దాం. ఇలా వెళ్తే ప్రమాదం జరగదా అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఆ వార్త చదువుదాం. వరంగల్ జాతీయ రహదారిపై ఒకదాని వెనుక ఒకటిగా బస్సులు వెళ్తున్నాయి. ఉప్పల్ డిపో మలుపు వద్ద అకస్మాత్తుగా ఓ టిప్పర్ దూసుకువచ్చింది. ఈ మూడింటి మధ్యలోంచి ఓ ద్విచక్ర వాహనదారుడు వెళ్లేందుకు ముందుకు వచ్చాడు. టిప్పర్ డ్రైవర్ ఉన్నట్లుండి బ్రేక్ వేశాడు. ఇలా ప్రమాదకరంగా ప్రయాణించడం అవసరమా అంటూ అందరూ మందలించారు. అంటే ఈ టిప్పర్ లారీ వచ్చిందంటే అక్కడ వాహనదారులు చూడండి, చిత్రంలో చూస్తున్నాం కదా, వాడు భయం లేకుండానే కథ, వాడు కింద ఏమవుతుందో కూడా తెలియదాడు. ముంగడ ఎవరు వస్తున్నారో ద్విచక్ర వాహనాలు కింద నుంచి వెళ్తుంటాయి కదా, వాడు ఇమీడియట్లీ కట్టు కొట్టేసేసి వాళ్ళ మీదికి ఎక్కించే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాడు పెద్ద లారీ కదా, నాకు భయపడతారు, వాళ్ళ దగ్గర రారు అన్నట్టు తీసుకుపోతారు. ఎందుకంటే ఈ టిప్పర్ లారీల నుంచి వచ్చి చాలామంది చనిపోయారు. మనం రీసెంట్లీ ఎక్కడ చూసామంటే దమ్మాయిగూడలో ఒక మారడి పోరడు పాపం మన తలకాయ మీదకించిపోయింది. హెల్మెట్ ఉన్నా కూడా చిత్తు అయిపోయింది. అలాంటి పరిస్థితి ఉంది. ఈ టిప్పర్ లారీతో జాగ్రత్త ఉండాలి. దానికి ఈ టిప్పర్ లారీలను బ్యాన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్, ఈ లారీ అనుకోండి, ఈ టైర్లు ఇంత పెద్దగా ఉంటాయి, ముంగట ఏదైనా తలిగి ఇటు పడ్డా కూడా కథం లారీ రన్నింగ్లో ఉంటే తలకాయలు పలిగి మొత్తం హెల్మెట్ ఉన్నా కూడా తలకాయ వలిపోతుంది. అంత టైర్లు అంత బరువు ఉంటుంది టిప్పర్ లారీ. మన ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ అతనే చెయ్యి ఇరిగిపోయింది ఇక్కడ మన నర్సరీ దగ్గర. అది మనం చూసాం, మన వార్తలు కూడా చదివాం మనం. అతని చెయ్యి మొత్తం ఎంత స్క్రాష్ అయిపోయింది, మొత్తం నుజ్జు అయిపోయింది. గవర్నమెంట్ అతనికి కంపన్సేషన్ ఇచ్చిందా లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఆయన రోడ్డు మీద పడ్డట్టే కదా. అలాంటి పరిస్థితి, ఇలాంటి పెద్ద లారీలు రావడం వల్ల చాలామంది చనిపోయే వాళ్ళు, అవిటి వాళ్ళు అయ్యేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిలిచిన మార్కెట్ నిర్మాణం. మెట్పల్లి రైతు బజార్లో 7.50 కోట్లతో నిర్మిస్తున్న సమీకృతి శాకాహార మాంసాహార మార్కెట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పిల్లర్లు మరియు పూర్తి చేసిన గుత్తేదారు గోడలు కట్టలేదు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సి అవసరం ఉంది. చూసారా, ఇక్కడ శాకాహార మాంసాహార అని చెప్పేసి ఒకటి వెజ్ నాన్ వెజ్ మార్కెట్కి ఇక్కడ పనులు చేపట్టారు, కానీ అది కూడా నత్తనడకగా నడుస్తుంది. పిల్లలు వేశారు, కానీ మా పని అనేది గుత్తేదారు ఎవడైతే ఉండో వాని అసమర్థతతో వాడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. గోడలు కట్టలేదంట. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని ఇక్కడ బోడుప్పల్లో ఇక్కడ వార్త వచ్చింది. మరియు అన్ని డబ్బులు తీసుకొని మరియు పని అనేది చేయకపోవడంతో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. మరియు తగు చర్యలు వాళ్ళపై తీసుకుంటే వాళ్ళు పనులు ముందుకు సాగేలా ఉంటుందని మేము కూడా కోరుతున్నాం. అయితే ఇప్పుడు శాకాహార మాంసాహార ఈ యొక్క పనులు చేపట్టారు. మరియు 7.50 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత శాకాహార మాంసాహార మార్కెట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మరి ఇంత డబ్బులు వేయించి చేసినా కూడా అతను ఎవరైతే పని చేసే వాళ్ళు ఉంటారో ఈ యొక్క మధ్య పిల్లరు పూర్తి చేసిన గుత్తేదారులు గోడలు కట్టలేదంట. మరి గోడలు కట్టి ఆ పని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది కదా. అక్కడ మార్కెట్ లేక విలవిలాడిపోతున్నారు. చాలామంది ఎక్కడెక్కడో వెళ్ళి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిర్మాణానికి త్వరగా పూర్తి చేసి అందుబాటులో తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి క్లియర్ చెప్తున్నారు. కానీ ఈ పని ఇలా వీళ్ళు చేయకపోతే వీళ్ళపై తగు చర్యలు తీసుకుంటే వాళ్ళు భయంకర కనీసం చేయడం జరుగుతుంది. సామాజిక భవనానికి శంకుస్థాపన, అవి ఇవి అన్నీ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది.
ఇక్కడ బోడుపల్ నగరపాలక సంస్థ 28వ డివిజన్లో 40 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లు, సామాజిక భవన నిర్మాణాల పనులు బుధవారం నగర మేయర్ తొడుగుర అజయ్ యాదవ్ ప్రారంభించారు. ఇందులో టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజేష్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి మరియు కమిషనర్ రామలింగం పాల్గొన్నారు. పనులు జరుగుతూనే ఉన్నాయి, మన నిధులు కేటాయించి పనులు ముందుకెళ్తూనే ఉన్నాయి. కాకపోతే కొన్ని చోట్ల అయితే పనులు అయితే సక్రమంగా కరెక్ట్ వెళ్ళడం లేదు. హైడ్రా కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారట. ఇక్కడ ఎందుకు ఇచ్చారో చూద్దాం. చెంగిచెర్ల సర్వే నంబర్ 59లో 4.12 ఎకరాల ప్రభుత్వ భూమి కాపాడాలని కోరుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కు బుధవారం బోడుప్పల్ నగర డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి వినతి పత్రం ఇచ్చారు. నియోజకవర్గ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కిషోర్ గౌడ్, బోడుప్పల్ నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ గౌడ్, కురి శివశంకర్లు కూడా ఉన్నారు. అంటే ప్రభుత్వ స్థలాలు 4.12 ఎకరాల భూమిని కాపాడాలని ఒక అధికారి వెళ్ళి ఇంకో అధికారాన్ని కోరడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇక్కడ మనము చూస్తున్నాం. ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసేవాళ్ళు డబ్బులు ఎంతైనా పర్వాలేదు, డబ్బులు నానపెట్టి ఈ యొక్క అధికారులను కొనివేయడం జరుగుతున్నది. అలాంటి వారు కొంతమంది ఇలాంటి ప్రభుత్వ స్థలాలు కాపాడండి బాబో అని మొరపెట్టుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకోసమే ఈ ప్రభుత్వం హైడ్రా అని తీసుకొచ్చింది. ఎవరి వల్ల ఈ పని కావటం లేదు. కనీసం హైడ్రాకు ఇక్కడ హైడ్రా కన్నా అప్పచెప్తే పని అవుతుందా లేదా అని చెప్పేసి వినతి పత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్కు బుధవారం బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి వినతి పత్రం ఇవ్వడం చాలా ఈడ మనం చూస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వానికి మరియు ఆ పనులు చేస్తుందా చేయదా వేచి చూడాలి. వినతి పత్రం చూసి తల్లిదండ్రులు ఆశలను వమ్ము చేయొద్దు. కన్నుల పండగ విగ్రహ ప్రతిష్టాపన. వృద్ధాశ్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్. ఇంకో వార్త చూస్తున్నాం. స్వచ్ఛంద సంస్థల చేయూత అభినందనీయం. ఈటల ప్రారంభిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడ జవహర్ నగర్లో వచ్చారు. ఈ వార్త చూస్తున్నాం. సామాజిక సేవల స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ప్రశంసనీయమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం జవహర్ నగర్లోని శారదా ఎడ్యుకేషన్ సొసైటీలో అనాథ చిన్నారుల సంస్థ విద్యార్థులకు ప్రతిరోజు పౌష్టికాహారాన్ని అందించే శారదా అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఫీడింగ్ ఇండియా సంస్థ సహకారంతో ప్రతి రోజు 120 మంది విద్యార్థులను పౌష్టికాహారాన్ని అందించడం అభినందనీయం అన్నారు. సేవ కార్యక్రమాలు మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు వ్యవస్థాపకురాలు పద్మావతి అన్నారు. ఈ కార్యక్రమంలో జోహర్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ మరియు ట్రస్ట్ చైర్మన్ ప్రసాద్ రాజు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. చూసారా, స్వచ్ఛంద సంస్థలు చేయూత అభినందనీయం అని చెప్పేసి ఈటల ఎందుకు అన్నాడంటే, ఆ మేడం పద్మావతి మేడం గారు చాలా ఏళ్ళ నుంచి అనాథ పిల్లలను హక్కున చేర్చుకునే తత్వం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ అనాథ పిల్లలు ఆడపిల్లల కోసము ఒక స్కూల్ కూడా పెట్టింది మన మార్కెట్ గల్లీలో. ఆ స్కూల్ నేను కూడా వెళ్ళాను. ఇనాగ్రేట్ చేసినప్పుడు నన్ను కూడా మేడం పిలిపించింది. ఇక్కడ ఎలా చేస్తే బాగుంది అని చెప్పేసి విలేకరుల అడ్వైజ్ కూడా తీసుకోవడం చాలా సంతోషకరం. అలాంటి మేడం ఇంకా ఎన్నో పనులు చేయాలి. ఆ మేడంకి ఎంతోమంది చేయూతనిచ్చి ఆ మేడం ఇంకా అలాంటి మంచి హృదయం ఉన్న మేడంని ఇంకా ప్రోత్సహించి ఇంకా ముందుకు వెళ్ళేలాగా ఎవరైతే అనాథ పిల్లలు వస్తారో వాళ్ళని తీసుకురండి, మీకు ఉచిత విద్యుత్ నేను మిత్రులను నేను ఇప్పిస్తా అని చెప్పేసి కూడా చెప్పడం చాలా హర్షించదగిన విషయం. ఆ మేడం చాలా మంచిది. ఎందుకంటే ఆ మేడం కుట్టు మిషను కాకుండా పిల్లలకు మామూలుగా చిన్నపిల్లల నుంచి కుట్టు మిషన్లు అవన్నీ నేర్పించేది. ఇంకా చాలా ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం వస్తే కూడా అన్నీ నేర్పిస్తుంది మేడం. 120 మంది విద్యార్థులు పౌష్టికాహారాన్ని అందించడం అభినందనీయం అని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్తున్నారు. సేవా కార్యక్రమాలు మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు వ్యవస్థాపకురాలు పద్మావతి అన్నారు. అంటే
ఇంతే కాకుండా ఇంకా మేము ముందు ముందు వెళ్తాం, ఇంకా సేవాభావాలు ఇంకా చేస్తాం, ఇంకా ఎవరైనా అనాథ పిల్లలు వస్తే హక్కున చేర్చుకుంటామని చెప్పేసి చెప్పడం చాలా చాలా హర్షించదగిన విషయం. అందుగుణంగా ప్రారంభిస్తున్న ఎంపీ ఈ రాజేందర్ను ప్రారంభించినందుకు పిలిచినందుకు మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళు సేవాభావం ఉన్న వాళ్ళు మానవ దృక్పథంతో ఉన్న వాళ్ళ దగ్గర చదువుకుంటే పిల్లలు క్రమశిక్షంగా పెరుగుతారు. ప్లస్ తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా హక్కున చేర్చుకుంటుంది ఆ పద్మావతి మేడం. కావాలంటే అడ్రస్ కూడా చెప్తాను, జోవన్న మార్కెట్ గల్లీలో ఉంటుంది. ప్లస్ ఇక్కడ మన డిప్యూటీ మేయర్ ఇంటి గల్లీలో కూడా బ్యాక్ సైడ్ కూడా అక్కడ కూడా వాళ్ళకి సేవకు సంబంధించిన ట్రస్ట్కి సంబంధించినది ఒకటి హాస్టల్ కూడా ఉంది. ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు లేని పిల్లలు, అనాథ పిల్లలు, చదువు లేని వాళ్ళు, చదివించుకొని స్తోమత లేని వాళ్ళు కూడా ఆ మేడం హక్కున చేరితే అక్కడ వెళ్తే మేడం కంపల్సరీ వాళ్ళని ఆదరిస్తుంది. ఎవరైతే డబ్బులు లేవు మాకు ప్రభుత్వ పాఠశాలలే కాకుండా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మంచిగా నేర్పించే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ప్లస్ ఇంకో టెక్నికల్గా కూడా కంప్యూటర్లు, మామూలుగా కుట్టు మిషన్లు, ఇంకా ఇతరేతర పిల్లలకు మంచి నాలెడ్జ్ వచ్చే విధంగా అన్ని నేర్పించడం చాలా చూస్తున్నాం. దయచేసి సంప్రదించండి. ఇక్కడ మరో వార్త, వైద్య సేవలు బాగు ప్రారంభిస్తున్న లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అంట. చూద్దాం. పేద ప్రజలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి కృష్ణప్రసాద్ తెలిపారు. బుధవారం మల్లాపూర్ సూర్యానగర్ కాలనీలో లయన్స్ క్లబ్ 320C ముత్యం రీజియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ మరియు పన్నాల దేవేందర్ రెడ్డి కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఇక్కడ జనరల్ మెడిసిన్, కంటి దాతలు మరియు ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న 12 మంది వైద్యులు పరిశీలించి వైద్య సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ రీజియన్ చైర్పర్సన్ గుర్రాల ముత్యం రెడ్డి, హెచ్బి కాలనీ క్లబ్ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు మరియు వైద్యులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ లయన్స్ క్లబ్ అనేది చాలామంది కంటిలో పూర ఉన్నా కూడా, కంటి పనులు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా చాలామందికి ఉచిత సేవ ఇవ్వడం చాలా హర్షించదగిన విషయం. ఇలాంటిది చాలామంది ఎవరైతే లేని కళ్ళలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా అక్కడ వెళ్ళండి. ఇంకోటి 12 మొత్తం ఎంతమంది అంటే లయన్స్ క్లబ్ 320C ముత్యం రీజియన్ అంటైనా దాదాపుగా ఇక్కడ 1200 మందిని వైద్య పరీక్షలించే వైద్య సహాయాలు అందజేశారట. 1200 మందిని. అలాంటి వాళ్ళు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా వెళ్ళి చూపించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. యువత ముందుకు రావాలి. జాతీయ ఫార్మసీ 63వ వార్షికోత్సవ భాగంగా వెంకటాపూర్లోని అనురాగ్ విశ్వవిద్యాలయంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఫార్మసీ డీన్ డాక్టర్ వసుధ భిక్షి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ సి మల్లేష్ పేర్కొన్నారు. 120 మంది విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేశారు. చూసారా? మరియు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఏమంటుందంటే కాలనీ వాసులతో జెడ్పీసీ మరి హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతున్నారు. మంచి సమాజాన్ని నిర్మిద్దాం. ఇంకో వార్త కింద చూద్దాం. ఇంకో వార్త చూద్దాం. పాన్ షాప్ సీజ్ చేయడం జరిగిందంట. పరిశుభ్రత పాటించని ఉప్పల్ రింగ్ రోడ్లోని ఓం శ్రీ స్వామి పాన్ షాప్ను జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. గుట్కా తిన్న వ్యక్తి దుకాణం ఎదుట చెత్త వేయడంతో అతడికి జరిమానా విధించారు. తెదేపా సభ్యత్వం నమోదు సమీక్ష సమావేశం నేడు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు. ద్విచక్ర వాహనం మహిళా కార్మికురాలి మృతి. చూసారా? కాపురాలో ద్విచక్ర వాహనం గుద్దడంతో కార్మికురాలు మృతి చెందిందంట. అంటే 2 వీలర్ గుద్దినా కూడా చనిపోయిందంటే ఇక్కడ చూద్దాం. విధులు ముగించుకొని బస్సు కోసం వేచి ఉన్న మహిళా కార్మికురాలి పాలిట ద్విచక్ర వాహనం మృత్యు శకటంగా మారింది. చెల్లపల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం మల్లాపూర్లోని
మరిగూడకు చెందిన గొర్రెముచ్చు పుల్లారావు భార్య ఉషారాణి 42 సంవత్సరాలు చెర్లపల్లి ఫేస్ 5 పారిశ్రామిక వాడలో చాక్లెట్ కంపెనీలో హెల్పర్గా పనిచేస్తుంది. మంగళవారం డ్యూటీకి వెళ్ళింది. షిఫ్ట్ ముగిశాక కంపెనీ నుంచి బయటకు వచ్చి రాత్రి 7:30 గంటలకు ప్రాంతంలో బిఎన్ రెడ్డి కాలనీలోని గణేష్ కమాన్ కూడలిలోని బస్టాప్ వద్ద నిలబడి ఉంది. అదే సమయంలో చెల్లపల్లి నుంచి కేబుల్ చౌరస్తా వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఉషారాణిని వేగంగా ఢీకొట్టడంతో కింద పడిపోయింది. గాయాలైన ఆమెను ఈసీఐఎల్లోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ద్విచక్ర వాహనం యజమాని సాయి చంద్రశేఖర్ గారి గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చూసారా, మనము ఉదయం లేవగానే ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వస్తున్నాం, ఎటువైపు వెళ్తున్నాం, ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో కూడా మనకు తెలీదు. అక్కడ ఒక కొడుకుకి, ఒక బిడ్డకి, ఒక భర్తకి శోకం మిగిలించిన ఒక ద్విచక్ర వాహనదారుడు ఎందుకయ్యా అంత వేగం? నీకు వేగం ప్రమాదకరం అని తెలుసు కూడా వేగవంతంగా వెళ్ళాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చిందయ్యా? ఒక నిండు ప్రాణం బలికొన్నావు కదా. అలాంటి నిండు ప్రాణాన్ని మరి లక్షలు కోట్లు ఇచ్చినా మనకి రాదు కదా. ఒక తల్లిదండ్రులకు, ఒక పిల్లలకు మాతృశోకం మీరు మిగిలించారు కదా. మెల్లగా వెళ్ళినుంటే ఆ చిన్న గాయాలతో ఒక సదరు మహిళ బయటపడేది కదా. ఎందుకు అంత వేగంతో మీరు ఆమెను గుద్దారు? అతన్ని గుర్తించారు కూడా. అతన్ని గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్గా అతను గుర్తించారంట. పాపం ఆమె భర్త తెచ్చిన సంపాదన సరిపోక ఆమె చాక్లెట్ కంపెనీలో పనిచేసి తిరిగి ఇంటికి వస్తుండగా ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా చాలా బాధాకరం. ఎవరికైనా ఉంటుంది, ఏ మహిళకైనా ఉంటుంది. వేలీల్లో చల్లీలాగా వచ్చిన 10,000 జీతం సరిపోదని చెప్పేసి భర్తకు ఆసరా చేసే ఒక మహిళ ఒక చాక్లెట్ కంపెనీలో హెల్పర్గా పని చేసుకుంటూ జీవనం సాగించే మంచి కుటుంబాన్ని దుర్వినియోగంగా వేగంగా వచ్చి ఆమెని గుద్దడంతో అక్కడికక్కడికి మృతి చెందడం చాలా చాలా బాధాకరం. ఇప్పటికైనా గమనించండి, ఎవరైనా ద్విచక్ర వాహనాలే కాకుండా ఫోర్ వీలర్ వాళ్ళైనా కూడా సైకిల్ మీద వెళ్ళే వాళ్ళను కూడా సైకిల్ టక్కర కొట్టి ముసలోళ్ళ కాళ్ళు చేతులు ఇరిగే రోజులు కూడా ఉన్నాయి. అందుకే అంటారు కదా, చింత గింజతోటి పానం పోయింది అని అంటారు. ఊరికేనే రాలేదు. కాకపోతే ప్రమాదం ఎటు నుంచి ఎటు ముంచుకొస్తుందో తెలియదు. జాగ్రత్త ఉండండి, తస్మాత్ జాగ్రత్త ఉండండి, వెలుగులోకి రండి. ఇంకా స్పీడు పోవాలంటే అసలే అంతంత మాత్రాన మన రోడ్లు దౌర్భాగ్య పరిస్థితి ఘోరంగా ఉన్నాయి. కాకపోతే ఇలాంటి రోడ్లలో మీరు స్పీడు పెంచి మీరు వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి, ఒకవేళ వెళ్ళిన యాక్సిడెంట్లు అయ్యి ఇట్లా ఇతర ప్రాణాలు మింగే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించి బండ్లు కరెక్ట్గా నడపండి. అతి వేగం చాలా ప్రమాదకరం అని కొన్ని బైక్లలో, కార్లు బ్యాక్ సైడ్ రాస్తారు. అది చూసినప్పుడల్లా చాలామంది ఆలోచిస్తారు. కాకపోతే అవగాహన కోసం చాలామంది కౌన్సిలింగ్ కోసం ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటివి కూడా చూపించడం జరుగుతుంది సీసీ ఫుటేజ్. కాబట్టి జాగ్రత్త ఉండాలనిగా మేము కోరుతున్నాం. నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకం, ప్రారంభిస్తున్న సిఐ పరశురాం. అయితే ఇప్పుడు చాలామంది ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా పనులు చేస్తారు, దొంగతనం చేస్తారు. ఇంటి పక్క వాళ్ళు ఉంటే ఇంటి పక్క వాళ్ళని తిట్టి మళ్ళీ వాళ్ళ మీద చాడలు వేసి తిట్టి బయటకు వచ్చి ముసలక్క ముచ్చట్లు పెట్టుకొని మంచిగా ఉన్న కుటుంబాన్ని తీసుకువెళ్ళి బయటికి పడేసే దౌర్భాగ్య జీవితంలో ఇలాంటి సీసీ కెమెరాలు దొంగలను కాకుండా ఇక్కడ ఎవరైతే
అన్యాయంగా మాట్లాడి వాళ్ళని పసిగట్టి అలాంటి వాళ్ళ కొరకు ఈ సీసీ కెమెరాలు వచ్చాయి కాబట్టి చాలామంది హర్షిస్తున్నారు. అదేవిధంగా నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకం అని చెప్పేసి ప్రారంభిస్తున్న సిఐ పరశురాము ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. నేరాలను నియంత్రించడంతో పాటు నిందితులను గుర్తించడంలో నిఘా నేత్రాలు కీలకమని గట్కేసర్ ఇన్స్పెక్టర్ పరశురాం పేర్కొన్నారు. బుధవారం ఈడబ్ల్యూఎస్ కాలనీలోని గీతా మందిర్ వద్ద దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. నాచారం శాంతి భద్రతలు పరిరక్షణకు నిఘా నేత్రాలు దోహదపడతాయని కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం సింగం చెరువు తాండాలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఎస్ఐ మొబైల్ మైబెల్లితో కలిసి ప్రారంభించారు. లారీ టైర్ పరిశీలిస్తుండగా దూసుకొచ్చిన మృత్యువు అంట. మృత్యువు ఎక్కడి నుంచి ఎక్కడ దూసుకొస్తుందా కూడా లేని మనకి తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనము. అందుకోసమే ఇక్కడ ఏం చేసినా కూడా మనము ఆచితూచి అడిగేస్తే మనకి ఎలాంటి ప్రమాదాలు జరగవు. మంచి సమాజాన్ని నిర్మిద్దాం. తెదేపా సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు ఆల్రెడీ చదివాం. ఇక్కడ ఇది కూడా చదివాం. రోడ్డు ప్రమాదాల వ్యక్తికి గాయాలు. ఇంకోటి వైకుంఠధామ అభివృద్ధికి నిధులు. ముగిసిన వార్షికోత్సవ క్రీడా పోటీలు. విజయరత్న హై స్కూల్లో ఈనాడు ప్రతిభ పోటీలు. బొమ్మలు గీస్తున్న విద్యార్థులు బహుమతులను అందజేసిన పాఠశాల డైరెక్టర్లు విజయసేనారెడ్డి శ్రీనివాస్. స్టడీ సర్కిళ్ళు ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. ఈ వార్తలు ఓకే. ఇప్పుడు మనం వాట్సాప్ వార్తలకు వెళ్దాం. జోనర్ వాట్సాప్ వార్తలకి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి అని చెప్పేసి వార్త చూస్తున్నాం. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ORR ఎగ్జిట్ 8 నంబర్ రోడ్డు వద్ద ఎలక్ట్రిక్ స్కూటీ పైన వెళ్తున్న వారి మట్ల ఎలేంద్ర వయసు 35 సంవత్సరాలు, నివాసం రాంపల్లి గ్రామ నివాసి, లారీ నంబర్ TS22 UA 7911 గల లారీని నడుపుతున్న వ్యక్తి అతివేగంగా జాగ్రత్తగా అడుగుతూ వచ్చి మరియు స్కూటీకి ఢీకొని అతడి పైనుండి లారీ టైర్లు వెళ్లడంతో 2 కాళ్ళు గాయాలు అవ్వగా అతడిని హాస్పిటల్ తరలించగా డ్యూటీ డాక్టర్లు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. ఇటు విషయంలో కీసర పోలీస్ స్టేషన్ నందు లారీ డ్రైవర్ అయిన గుర్రాల లక్ష్మణ్ వయసు 27 సంవత్సరాలు తిమ్మాయిపల్లి వారి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూసారా ఎంత ఘోరం, ఎంత దారుణము. కజాబ్ రెస్టారెంట్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ఇక్కడ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి అని చెప్పేసి వార్త చూస్తున్నాం. మన ప్రజాప్రతినిధి రాశారు. మేడ్చల్ జిల్లా కాపురా మండల్ డిఆర్ఎస్ రావు నగర్ డాక్టర్ ఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో చిన్న బజార్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కజాబ్ రెస్టారెంట్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వహణకు శుభాకాంక్షలు తెలిపారు. మరియు వ్యాపార రంగంలో రాణించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు సోమశేఖర్ రెడ్డి మరియు ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనం ఒక వార్త చూస్తున్నాం. వక్ఫ్ బోర్డ్ గురించి ఒక వార్త వచ్చింది. ఇది మల్కాజ్గిరి మరి రాజశేఖర్ రెడ్డి చాలా పోరాడడం జరుగుతుంది. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ రిజిస్ట్రేషన్ల నిలిపివేత వక్ఫ్ బోర్డ్ రిజిస్ట్రేషన్ల నిలిపివేత కొరతతో బయ్యా అందున చెందాల్సిన అవసరం లేదా? అయితే ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం. మన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మోలాలి డివిజన్ పరిధిలోని 5 కాలనీలో పిబి సూర్యానగర్, రాక్ హిల్స్ కాలనీ, హరిజన్ బస్తీ, షఫీనగర్,
సద్దుల్లా నగర్, సుభాష్ నగర్ బస్తీల ప్రజల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు రిజిస్ట్రేషన్ల నిలిపివేత కొరత చేసిన ప్రకటనతో భయాందోళనకు గురైన ప్రజలకు నేనున్నానని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. దాదాపు 30 ఏళ్ల క్రితం ఏర్పాటైన కాలనీ బస్తీల నుండి అన్ని రకాల పన్నులు వసూలు చేస్తూ పర్మిషన్లు ఇస్తూ ప్రభుత్వాలు అన్ని సౌకర్యాలు అనగా సీసీ రోడ్డు, డ్రైనేజీలు వ్యవస్థలు, వీధి దీపాలు, కరెంటు మీటర్లు వంటి ప్రభుత్వ పరమైన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు హఠాత్తుగా రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని వక్ఫ్ బోర్డు ప్రకటించడం ప్రభుత్వం అనాలోచిత చర్యలు అని, దీనిపై అవసరమైన ప్రజల పక్షాన నిలబడి సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రజలకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని అన్నారు. న్యాయపరమైన పోరాటాన్ని ఒక్క పైసా కూడా ప్రజలు ఖర్చు చేయొద్దని, మొత్తం ఖర్చు ఎంతైనా తానే భరిస్తానని ఎమ్మెల్యే అన్నారు. చిత్తశుద్ధితో ప్రజలు కంటే తానే ముందుండి పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే ఉండడం మా అదృష్టమని ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత మాకు చాలా ధైర్యం వచ్చిందని, ఏ ఒక్క నాయకుడు కూడా వక్ఫ్ బోర్డు సమస్యపై స్పందించలేదని ప్రజలు అన్నారు. ఈ కార్యక్రమంలో అయుత్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు అమీనుద్దీన్, భాగ్యారావు, ఉస్మాన్, వంశీ, ఇబ్రాహిం, సంతోష్ నాయుడు, పల్లపు సందీప్ తదితరులు పాల్గొన్నారు. చిత్రంలో మన జర్నలిస్టు కూడా ఇక్కడ అలీబాయ్ ఉన్నట్టు కనిపిస్తుంది. మరియు సెకండ్ ఇస్తున్నాడు అలీబాయ్. మరి ఈ పని ముందుకు సాగితే చాలా బాగుండేది. మరి ఎందుకు ఇలా అర్ధంతరంగా ఇలా చేయడం? ఇక్కడ వక్ఫ్ బోర్డు బాధితులు చాలామంది బాధపడుతున్నారు. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో మొబైల్ షాప్ అసోసియేషన్ ఏర్పాటు అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. ఇంకో వార్త, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన జవహర్ నగర్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అనే ఒక వార్త వచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధి అందించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ పేద మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్య అతిథిగా సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. జవహర్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ రజ్వానా బేగం యూసుఫ్ అనారోగ్యంతో చికిత్స పొందారు. వైద్య పరీక్షల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 60,000 రూపాయల చెక్కును వారికి అందజేశారు. శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచనను అర్హులు అయిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ మట్ల వినయ్ కుమార్, నాయకులు సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ మొత్తం రొటీన్ వార్త, అన్ని పేపర్లలో ఇదే వార్త వచ్చింది. ఇంకో వార్త చూస్తున్నాం. పేదరికం శాపం కాదు, మట్టిలోనే మాణిక్యాలు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త, మన పద్మగారి మేడంది వార్త. పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటు కనిపించొద్దు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. అయితే తల్లిదండ్రులు అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. చాలామంది తండ్రి ఉన్న తల్లి లేని వాళ్ళు, తల్లి ఉన్న తండ్రి లేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళను హక్కును చేర్చుకునే స్వచ్ఛంద సంస్థలో ఒకటైన ఇక్కడ మన పద్మావతి మేడం గారు పేదరికం శాపం కాదని, మట్టిలో నుండి మాణిక్యాలు పుట్టుకొస్తారని, పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటు కనిపించకుండా చేసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇక్కడ బుధవారం జోనర్ శారదా విద్యా నికేతన్ స్కూల్, అమ్మ ఒడి పిల్లలకు శారదా ఎడ్యుకేషన్ సొసైటీ, ఫీడింగ్ ఇండియా, జొమాటో వారి సహకారంతో సుస్థిర అభివృద్ధికై విద్యార్థి పౌష్టికత కార్యక్రమాన్ని జోనర్ మేయర్ దుంతగని శాంతి కోటేష్ గౌడ్లతో కలిసి ప్రారంభించడం జరిగినది. చూసారా? అయితే ఇక్కడ ఈ వార్త చాలా అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఇక్కడ చేర్పించండి. ఇంకా మరింత దాతలు ఎవరన్నా కూడా మేడంకి సహకరిస్తే చాలా బాగుంటుందనిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.